హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒకసారి నా దగ్గర ఉన్న ట్రయల్లన్నీ కూడా ఒకటే వీడియోలో పెట్టే ఆలోచన చేస్తున్నానండి. సో అన్నీ కూడా ఒకటే వీడియోలో చూపిస్తాను. మీరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని కొంచెం నా కోసం కేటాయిస్తారని ఆశిస్తున్నానండి. సో ఇందులో మొత్తం వచ్చేసి 1 2 3 4 5 మొత్తం 5 ట్రాలీల గురించి వివరిస్తానండి. సో మీరు కూడా కొంచెం టైం నా కోసం స్పెండ్ చేస్తారని ఆశిస్తూ, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా కొంచెం మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి ట్రాయల్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, పదండి. సో ఇది వచ్చేసి పాత ట్యాలీ అండి. సో రాబార్ వచ్చేసి అయితే పాతదే. సో ఇదైతే ఇప్పుడుండే 6 ఇంచుల రాబార్ అయితే కాదండి. సో 6 ఇంచుల కంటే కొంచెం తక్కువ ఉంది. సో 5 ఇంచులు అయితే అనుకోవచ్చు. చింతకాయ రాబారు. ప్లాట్ఫామ్ వచ్చేసి కొత్త ప్లాట్ఫామేనండి. సో చూడండి ఒకసారి రాబారు కూడా. సో ఒకసారి కింద ఛానల్స్ కూడా చూపిస్తా, క్లియర్గా చూడండి. సో దీనికైతే అడ్డపట్టీలు ఎన్నో చూద్దాం. 1 2 3 4 5 వచ్చాయండి. సో 5 అయితే అడ్డపట్టీలు ఉన్నాయి. సో కొత్త వాటిలాగా 7 8 అయితే కాకుండా 5 వచ్చాయి. సో డిస్కులు కూడా ఓల్డ్ డిస్కులే అండి. సో 2 వరుసల బోర్డులు ఉన్నాయి చూసారా. సో టైర్లు కూడా యావరేజ్ అండి. ఓకే, ఇప్పుడైతే పనిచేస్తాయి. ఇమ్మీడియట్ వాంటెడ్ అయితే కాదు. కమాన కట్లు కూడా బాగానే ఉన్నాయండి. సో చూడండి ఒకసారి. డోర్లు కూడా కొత్త డోర్లు అండి. ఇవి 18 ఇంచుల డోర్లు కొత్తయే. చూడండి ఒకసారి. సో డోర్లు కొత్తవి. పోస్టులు వచ్చేసి 4 ఇంచుల పోస్టులు. అవి కూడా లోపలికి పెట్టి తయారు చేయడం జరిగిందండి. సో పోస్టులు కూడా పాతవి కాదు, కొత్తవి. అవి కూడా కొత్తయే. సో ఒకసారి వెనక డోర్ కూడా చూడండి ఒకసారి. సో ఒకసారి కింద ఛానల్స్ కూడా చూస్తూ ఉండండి. సో ఇదన్నమాట. సో మన కమాన్ కట్లు చూడండి. అదేవిధంగా కింద ఛానల్స్ కూడా చూడండి. ఉన్నంతలో అయితే బాగానే ఉందండి ఇది. సో మీరు తీసుకెళ్ళి మీరు కిరాయిలకి లేదంటే మీ వ్యవసాయ ఇంటి పరంగా అయినా వాడుకోవచ్చండి. సో ఉన్నంతలో ఓకేనండి. సో టైర్లు కూడా చెప్పాక, టైర్లు కూడా పనిచేస్తాయండి. ప్రజెంట్ అయితే పనిచేస్తాయి. సో అడ్డపట్టీలు అయితే 5 అయితే అడ్డపట్టీలు రావడం జరిగిందండి. దీనికి కొత్త వాటిలాగా 7 8 అయితే లేవండి దీనికి. మళ్ళీ చూడండి ఒకసారి ఇటువైపు కూడా. 1 2 3 4 సో 5 చూసారుగా. 5 అయితే వచ్చాయి. సో ఉన్నంతలో అయితే బాగుందండి ఇది. సో ఎవరికైనా కావాలంటే మాత్రం నన్ను సంప్రదించండి. ఇదైతే ఇంకా అమ్మలేదండి. ఇది అయితే అమ్మకానికి రెడీగా ఉంది. సో డిస్కులు కూడా చూసారు కదా. టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ టైర్లు అండి. ఓకే, పనిచేస్తాయి. ఉన్నంతలో పనిచేస్తాయి. సో ఎవరికైనా కావాలంటే కానీ నన్ను సంప్రదించండి. సో దీని గురించి మరిన్ని వివరాలు మనం మాట్లాడుకుందాము. ఇదైతే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి. చూడండి ప్లాట్ఫామ్ కూడా కొత్తదేనండి. ఇది వచ్చేసి 2వ ట్రాలీ అండి. సో దీని గురించి నేను మొన్న క్లియర్గా కూడా చెప్పాను. సో అప్పుడు వచ్చేసి అయితే చింతకాయ రాబారండి. సో మనకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. సో ఏమైందంటే చింతకాయ యుద్ధం చెప్పారు వాళ్ళు. సో ఉన్న పాలంగా గోటంకి అయితే మార్చాము. సో అదేవిధంగా టూల్ బాక్స్ కూడా కావాలన్నారు. టూల్ బాక్స్ మ్యాట్లు కావాలన్నారు. అడ్డపట్టీలు చూసుకుంటే 1 2 3 4 5 6 7 సో 7 అడ్డపట్టీలు వచ్చాయండి దీనికి. సో ఇదైతే మీడియం ట్రాలీ అండి. మీడియం ట్రాలీ. అదేవిధంగా కొత్త ట్రాలీ అనండి, పాత ట్రాలీ కాదు. ఒకసారి మీరు కమాన్ కట్లు కూడా చూడండి. సో టైర్లు వచ్చేసి రీ బటన్ టైర్లు, అది కూడా నిలువు బటన్లు అనమాట. సో ఇదైతే మనం అమ్మేశామండి. సో 4 ఇంచుల పోస్టులు నూజివీడికి అయితే అమ్మేశాము. నూజివీడు వాస్తవులైనటువంటి కొంత మన తెలిసిన యూట్యూబ్ ద్వారా పరిచయం అయినటువంటి మిత్రులకైతే అమ్మటం జరిగిందండి ఇది. సో వాళ్ళకు కొంచెం అమౌంట్ అనేది అడ్జస్ట్ అవ్వక కొంచెం బ్యాలెన్స్ ఆగిందండి. సో ఆ బ్యాలెన్స్ ఇచ్చాక తీసుకెళ్తామని చెప్పారు. సో అప్పటి వరకు అయితే దీన్ని మన దగ్గర ఉంచామండి. సో పోస్టులు చూసారు కదా, 4 ఇంచుల పోస్టులు, బయట పోస్టులు అండి. సో ఇదైతే మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. సో ఇలాంటి ట్రాలీ ఒకవేళ మీకు కావాలన్నా కానీ నన్ను సంప్రదించండి.
లేదు వేరే విధంగా ఏదైనా కావాలన్నా కానీ నన్ను సంప్రదించండి. మీకు నచ్చిన విధంగా నచ్చినట్టు మనం తయారు చేసి ఇప్పిస్తామండి. ఓకేనా. సో ఇదైతే అగ్రికల్చర్కి అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా రియాన్ అని. సో వాళ్ళు ఆల్రెడీ ఇట్లా పేరు రాపిమని చెప్పారు. సో రాపిచ్చాను వాళ్ళ కోసం. సో అదేనండి. ఒకవేళ మీరు కావాలంటే నేను అన్నీ క్లియర్గా అడుగుతాను. మీకు ఏమైనా పేర్లు రాయాలా, లేదంటే మీకు స్పెసిఫిక్గా ఏమన్నా బొమ్మలు వేసి ఉన్నాయా, లేదంటే మీ ట్రాలీకి ఏదన్నా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అది కూడా చెప్పండి, అది కూడా రాసిస్తాము అని అన్నీ క్లియర్గా అడుగుతానండి నేను. సో నా ఉద్దేశం ఏంటంటే నా దగ్గర ట్రాలీ కొన్న వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ బయటికి వెళ్ళాక పేర్లు రాపించుకోవటానికి, లేదంటే ఏదైనా ఇంకా వేరే నెంబర్ వేయించుకోవడానికి, సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మళ్ళీ బయటికి వెళ్ళి 100-200 ఖర్చు పెట్టొద్దనే ఉద్దేశం అండి నాది. సో మన దగ్గర వన్స్ బుక్ చేశారంటే అడ్వాన్స్ ఇచ్చారంటే నేను క్లియర్గా అన్నీ అడుగుతానండి. మీకు ఏమైనా పేర్లు రాయాలా, నెంబర్ ఏమైనా ఉందా, అన్నీ క్లియర్ అడుగుతాను. సో అదండి. సో ఇది చూశారు కదా, ఇదైతే అమ్మామండి. సో అమ్మాము. కానీ చింతకాయ ఫస్ట్ అనేది ఇది చింతకాయ టైప్ రాబారు, కానీ వాళ్ళు చింతకాయని మళ్ళీ రింగుగా మార్పించుకోవడం జరిగిందనమాట. సో మళ్ళీ రింగుగా మార్చాము. సో దీనికి వచ్చేసి మహీంద్రా జాకీ వాడాము. సో చూశారు కదా మనం రాబారు, ఒకసారి చూడండి ఇక్కడ చింతకాయ. సో మళ్ళీ అక్కడ వెల్డింగ్ పెట్టినట్టు అనిపించింది. సో అదనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కోలా కావాలంటారు కాబట్టి మనం చేయాలి, తప్పదు. సో చింతకాయ నేను రింగుగా మార్చడం జరిగింది. సో ఇక్కడ వైజాగ్ నుంచి చూసారా. సో వైజాగ్. సో దీనికి వచ్చేసి కింద ఛానల్స్ అన్నీ కూడా వైజాగేనండి. కొన్నిటికైతే కనపడవండి, కొన్ని కటింగ్లో వెళ్ళిపోతాయి. సో అన్నీ కూడా కనపడాలని రూల్ లేదు, కానీ వర్క్ విషయంలో మాత్రం నేను కంపల్సరీగా జెన్యున్గా ఉంటానండి. సో మసి పూసి మారేడుకాయ చేయడం అనేది ఉండదండి. సో చూడండి ఇక్కడ కూడా వైజాగ్ బుక్ అని ఉంటుంది, చూసారా వైజాగ్ బుక్ అని ఉంది. సో ఇది వచ్చేసి 3వ ట్రాలీ అండి. సో ఇదైతే చూశారు కదా రాబారు, 6 ఇంచుల రాబారు, అది కూడా రింగు టైపు అది రాబార్ అనమాట. సో కొంతమంది ఏమో బెడ్ అంటున్నారు, కొంతమంది ఏమో రింగ్ అంటున్నారు, కొంతమంది ఏమో గోటం అంటున్నారు. సో అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అదనమాట. సో కింద ఛానల్స్ ఒకసారి చూడండి. సో వైజాగ్ బుక్ ఒకటి, సో ఇక్కడ కూడా వైజాగ్ బుక్కే. సో ఇదైతే మీడియం ట్రాలీనండి. సో ప్రతిదీ నేనైతే కింద ఛానల్స్ అన్నీ కూడా వైజాగే ఉంటాయండి, కానీ కొన్ని మాత్రం కటింగ్లో ఖచ్చితంగా పోతాయండి. సో ఇక్కడ చూసారా, దీనికి కనిపించట్లేదు. సో కటింగ్లో పోయిందండి దీనికి. సో దీనికి వాడిన సిలిండర్ కూడా మహీంద్రా అండి. సో ఇది కూడా మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. ఇదైతే హెవీ అయితే కాదు, హెవీ బకాడీ అయితే కాదు. చూడండి ఒకసారి కింద ఛానల్స్ కూడా అదనమాట. చూశారు కదా అక్కడక్కడ వైజాగ్ కనిపిస్తూనే ఉంది. సో టైర్లు కూడా రీబటనేనండి. సో అవి కూడా నిలువు బటన్లు. సో మనం ఇవి చూసుకుందాం ఒకసారి. 1 2 3 4 5 6 7. సో 7 అయితే అడ్డపట్టీలు రావడం జరిగిందండి దీనికి. సో కమాన్ కట్లు కూడా చూడండి ఒకసారి. సో మన దగ్గర ట్రాలీలకి ఏదైనా టూల్ బాక్స్ మ్యాట్లు అయితే సపరేట్ అమౌంట్ అండి, అవి అయితే ట్రాలీలతో రావండి. సో ఇవి చూశారు కదా పోస్టులు, దీని పోస్టులు వచ్చేసి 5 ఇంచుల పోస్టులు అండి. సో వాటి మెటీరియల్ కూడా వైజాగేనండి. సో చూసారా వైజాగ్ అని కనిపిస్తుంది. 5 ఇంచుల పోస్టులు ఒక రేటు ఉంటుందండి, 4 ఇంచుల పోస్టులు ఒక రేటు ఉంటుంది. అదేవిధంగా బయటికి పెట్టి తయారు చేస్తే ఒక రేటు ఉంటుంది, లోపలికి పెట్టి తయారు చేస్తే ఒక రేటు ఉంటుందండి. చూడండి ఒకసారి. సో దీనికైతే బొమ్మలు అయితే అవ్వలేదండి. సో బొమ్మలు అయితే వెయ్యాలి ఇంకా. సో ఇది కూడా మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. ఇది కూడా ఇంకా దీన్ని మనమైతే అమ్మలేదు. సో కావాలంటే నన్ను సంప్రదించండి. సో దీని గురించి మరిన్ని వివరాలు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ప్లాట్ఫామ్ కూడా 4mm ప్లాట్ఫామ్ అండి. సో కింద నుంచి ఒకసారి చూడండి, వెనక సైడ్ నుంచి కూడా ఒకసారి ఛానల్స్ చూడండి ఒకసారి క్లియర్గా. సో మన దగ్గర ఉండే కొత్త ట్రాలీకి మన దగ్గర ఖచ్చితంగా రీబటన్ టైర్లు అయితే ఉంటాయండి. సో ఆ టైర్లు వద్దనుకుంటే ఆ టైర్ల అమౌంట్ తగ్గించేసి ట్రాలీ ఒకటి ఇస్తానండి. టూల్ బాక్స్కి అదేవిధంగా మ్యాట్లకు మాత్రం సపరేట్ అమౌంట్ అవుతుందండి. సో చూశారు కదా, ఇదైతే స్వరాజ్కి ఐచర్కి సెట్ అయ్యే విధంగా మనం బ్లూ కలర్ వేస్తున్నామండి.
సో డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు అండి. మన దగ్గర ఉండే ప్రతి ట్రాలీ కూడా 18 ఇంచుల డోర్లు. అదేవిధంగా పొడవు వచ్చేసి 10.5, వెడల్పు వచ్చేసి 6 అన్నమాట. చూడండి ఒకసారి. సో వైజాగ్ కనిపిస్తుంది కదా, సో అదనమాట. సో ఇందులో వాడిన ప్రతి మెటీరియల్ కూడా కొత్త మెటీరియలేనండి. సో అది 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 అయితే అడ్డపట్టీలు రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి కొత్త ట్రాలీనండి. సో అది కూడా మీడియం రేంజ్ గల ట్రాలీ. సో రాబార్ వచ్చేసి 6 ఇంచుల రాబారు. సో చింతకాయ టైప్ రాబార్ అనమాట. సో డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు అండి. సో డోర్లు మన పోస్టులు చూసారా, బయటికి పెట్టి తయారు చేయడం జరిగింది. ఒకసారి అడ్డపట్టీలు చూద్దాం, చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 అయితే వచ్చాయండి దీనికి. సో అదనమాట, 7 అయితే రావడం జరిగింది. సో కొన్నిటికైతే 7, కొన్నిటికైతే 8. సో అట్లా వస్తున్నాయండి. సో ఒకసారి ఇవి కూడా చూడండి, డిస్కులను, టైర్లు. సో కమాన్ కట్లు కూడా చూడండి ఒకసారి. సో ఇదైతే మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. సో మీడియం రేంజ్ ట్రాలీకి హెవీ బకాడికి తేడా అంటే, సో హెవీ బకాడీ అయితేనేమో A to Z ప్రతి మెటీరియల్ కూడా వైజాగే వస్తుందండి. సో అందులో ఎలాంటి కల్తీ మెటీరియల్ అనేది ఉండదండి. సో మీడియం అయితే మాత్రం కింద ఛానల్స్ వరకే మనకి వైజాగ్ వస్తుందండి. పైకి లేచే తొట్టు ఉంటుంది చూసారా, అదైతే మాత్రం ఖచ్చితంగా మిక్సింగ్ వస్తుందండి మన మీడియం రేంజ్ ట్రాలీ అయితే. అలా కాదు, నాకు A to Z వైజాగ్ బకాడీ అయితే మాత్రం ప్రతిదీ కూడా వైజాగ్ వస్తుంది. అది కూడా ప్లాట్ఫామ్ కూడా హెవీ వస్తుందండి. 6 కావాలన్నా 6 వస్తుంది, 8 కావాలన్నా 8 వస్తుంది. మీడియంలో మాత్రం 4 లేదంటే 5 వస్తుందండి. సో అదనమాట. సో మిగతా అంతా కూడా రీబటన్ టైర్లు, డిస్కులు, మిగతా కమాన్ కట్టలు, హబ్బులు అవన్నీ కూడా కామనే ఉంటాయండి. సో ఓన్లీ ఐరన్ పరంగా అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి. సో మన దగ్గర నడిచే ప్రతి ట్రాలీలు కూడా వ్యవసాయ పరంగా తయారు చేసే ట్రాలీలు అండి. సో గేజ్ మాత్రం తేడా ఉంటుంది. కొన్ని ఏమో హెవీ బకాడీ ఉంటాయి, కొన్ని ఏమో మీడియంలో ఉంటాయి. లైట్ వెయిట్లు అనేది అసలు నేను వాడనండి, నేను తయారు చేపియను కూడా. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మన దగ్గర లైట్ వెయిట్ అనేది నడవు. ఒకవేళ మీకు కావాలంటే మీకోసం చేపిస్తా, కానీ దానివల్ల ఇబ్బంది పడేది మీరే తర్వాత. సో చూడండి దీనికి అడ్డపట్టీలు ఎన్ని వచ్చాయో. 1, 2, 3, 4, 5, 6, 7. సో యాజ్ ఇట్ ఈస్గా 7 అండి. సో ఒకదానికి 7, ఒకదానికి 8. సో అట్లా వస్తూ ఉంటాయండి. సో ఇది కూడా ఇంకా మనం అమ్మలేదండి. సో ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. సో దీని గురించి మరిన్ని వివరాలు మనం క్లియర్గా మాట్లాడుకుందాము. సో చెప్పా కదా, ఇదైతే ఇంకా అమ్మలేదు. సో ఎవరికైనా కావాలన్నా వాళ్ళకి నచ్చినట్టు రంగు వేద్దాము, వాళ్ళకి నచ్చినట్టు బొమ్మలు వేద్దాము. లేదు ఒకవేళ కమర్షియల్ అంటే కమర్షియల్, లేదంటే అగ్రికల్చర్ అంటే అగ్రికల్చరు. సో మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. చూడండి ఒకసారి కింద వ్యూస్ కూడా, కింద ఒకసారి ఛానల్స్ కూడా ఒకసారి చూడండి. సో ప్రతిదీ కూడా నమ్మకంతోనేనండి. సో మీకు నేను ఏ విధంగా చెప్పానో, మీరు నాకు ఏ విధంగా అడుగుతున్నారో ఆ విధంగా తయారు చేసి ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ ట్రాలీ అండి ఇది. సో మనం ఫస్ట్ అనుకున్నాం కదా మొత్తం 5 ట్రాలీలని. సో ఇది వచ్చేసి లాస్ట్ ట్రాలీ అనమాట. సో ఇదైతే తక్కువ బడ్జెట్ అండి ఇది. సో తక్కువ బడ్జెట్ అంటే 50 లేదంటే 60 అనుకోమాకండి. సో దీనికైతే మనం 95,000 చెప్తున్నామండి. కానీ కొంచెం పని అయితే ఉంది. కానీ ఇది పాత ట్రాలీయే, కానీ దీని గేజ్ వచ్చేసి మాత్రం A to Z వైజాగ్ అండి. చాలా హెవీగా ఉంది. నేనే ఆశ్చర్యపోయా దీన్ని చూసి. మంచి హెవీ ట్రాలీ అండి. ఆ రైతు ఎవరో కానీ దగ్గరుండి చేయించుకున్నాడండి ఈ ట్రాలీని. నేను ఇంతవరకు పాత ట్రాలీలో ఈ విధంగా అసలు ఎప్పుడు చూడలేదండి నా లైఫ్లో. ఈ మన పోస్టులు కూడా చూసారా, అప్పట్లోనే బయట పోస్టులు 5 ఇంచుల పోస్టులు పెట్టించుకున్నారండి. కానీ ట్రాలీ మాత్రం చాలా బాగుందండి. కొన్ని చిన్న పనులు అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఓన్లీ రైతు వారి వాడుకుంటా అంటే ఉన్న పలంగా అయితే వాడుకోవచ్చు. కిరాయిలకి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కొద్దిగా అయితే పనులు చేయించుకోవాలండి. సో అది కూడా నేనేం చూపిస్తాను ఏమేమి పనులను కూడా.
సో టైర్లు కూడా బాగున్నాయండి. చూసారుగా టైర్లు అయితే పనిచేస్తాయి మీకు. ఇమ్మీడియట్ వాంటెడ్ అయితే కాదు. అదేవిధంగా డిస్కులు కూడా లేటెస్ట్ డిస్కులేనండి. సో పోస్టులు చూసారుగా 5 ఇంచుల పోస్టులు, బయట పోస్టులు అనమాట. సో ప్లాట్ఫామ్ అయితే అంతా బాగానే ఉందండి. ఆ ఎదర వైపే ఆ స్వామి నిలబడ్డా చూసారా, అక్కడైతే ఒక చిన్న హోల్ పడ్డదండి. అక్కడ చూపించి మన ఒక చిన్న ముక్క అయితే వెల్డింగ్ చేయించుకోవాలి. అంతకు మించి ఇంకేం లేదండి. మన ప్లాట్ఫామ్ అయితే బాగానే ఉంది. సో కమాన్ కట్లు కూడా బాగానే ఉన్నాయండి. సో చూడండి ఒకసారి కమాన్ కట్లు, యాక్సిల్ అవన్నీ చూడండి, చాలా బాగుందండి. ఉన్నంతలో చాలా బాగుందండి ఈ ట్రాలీ. సో 2 టైర్లు చూడండి ఒకసారి, టైర్లు కూడా బాగున్నాయండి. సో అదేవిధంగా దీని డోర్లు వచ్చేసి కూడా 18 ఇంచు డోర్లేనండి. కానీ డోర్లకు వాడిన మెటీరియల్ కూడా చాలా గట్టిగా ఉందండి. నేను కూడా చేయబెట్టి గుద్ది ట్రై చేశాను. సో చాలా గట్టిగా ఉంది. కానీ డోర్లు మాత్రం అక్కడక్కడ అయితే తినేసినాయండి. సో సో మీరు అక్కడక్కడ ముక్కలు పెట్టి టాకాలు మన ఎల్లింగ్ పెట్టించుకుంటే బాగానే ఉంటుందండి. కంప్లీట్ షీట్ అయితే మారవకుండా అక్కడక్కడ చేయించుకుంటే బాగుంటుంది. సో అంతకుమించి ఇంకేం పని లేదండి. మిగతా అంతా మాత్రం ఒరిజినాలిటీ అండి ఇది. సో ఇదైతే ఎక్కువ చేతులు మారిన ట్రాలీ కూడా కాదు ఇది. ఒక్కడే రైతు తయారు చేయించుకొని తనే వాడాడు 2 రోజులు. సో ఈ మధ్యనే మళ్ళీ కొత్త ట్రాలీ తయారు చేయించుకున్నాడు మన దగ్గరే. సో ఇది కూడా అమ్మకానికి అయితే రెడీగా ఉందండి. సో కావాల్సిన వాళ్ళు నా నెంబర్ ఇస్తున్నాను, సంప్రదించండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.